Pole Koreano. Stylish tindra butti, eta kundelo na English telugu butti. Na dehulo na Spanish rangu ruchu. Ipi tege lanti winish pega vechu. Maratu tindra butti. Good evening viewers, welcome to Madhukya Juice Zabardast Fantastic 50. Powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo. Let's welcome our first fantastic judge, the beautiful Roja Garu. Mana next fantastic judge, Nag Babu Garu. Let's welcome him. Television history lo for the first time mana Madhukya Juice Zabardast oka record create chesindi. Mari adi ento telusukundam. Over to you Nag Babu sir. టీవీలో ఇంత పాపులర్ అయిపోయినటువంటి ఈ ప్రోగ్రామ్ ఎన్నో లక్షల కోట్ల మంది చూశారు. ఇది కాకుండా యూట్యూబ్ 2,54,22,217 వ్యూస్ వచ్చినాయి. ఇది ఒక పెద్ద రికార్డ్. అదే ఇంకోలాగా చెప్పాలంటే 34,47,00,000 38,347 నిమిషాల సేపు చూశారు. ఇది గూగుల్ కంపెనీ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్. ఇది అది కూడా 46 ఎపిసోడ్స్కి, మిగతా 3 ఎపిసోడ్స్ కాదు. సో ఇది ఒక పెద్ద రికార్డ్. ఒక ప్రోగ్రామ్కి ఇంత ఆదరణ లభించడం అంటే ఇట్ ఈస్ రేరెస్ట్ ఫీట్. సో ఈ రేరెస్ట్ ఫీట్లో మనందరం భాగస్వాములు అవటం, ఇక్కడ పనిచేసే ప్రతి వ్యక్తి భాగస్వామి అవటం మనందరికీ మంచి అదృష్టం చెప్పాలి. ఆల్ ది బెస్ట్ గైస్. Zabardast Fantastic 50. Zabardast Fantastic 50. Sudhir garu, please welcome sir. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. సుధీర్ గారు ఇలా రండి సార్. ఇది జబర్దస్త్ ప్రోగ్రామే కానీ సార్ ప్రత్యేకంగా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. మీ లెక్క కుర్తిగా బిహేవ్ చేయకూడదు. చలాకి చంటి ఆయన అవి ఇప్పుడు మనం చూద్దామండి. దరిద్రుడా పిండాకుడు పదాలు పుట్టాక చంటిగాడు పుట్టాడా? నీ పిండాకుడు ఏం పాటది? ఏం లేదు ఇక్కడ. ఆగవా నీ పిండాకుడు దరిద్రుడా దరిద్రుడా. స్వామి అయ్యా ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి స్వామి? ఆత్మ అంటే మన లోపల ఉండేది, పరమాత్మ అంటే దాని లోపల ఉండేది. దేవుడా దేవుడా నీ దేవుడు ఎవడు? నువ్వే నా దేవుడు. మరి ఇట్లా ఎవరు నువ్వు? దేవుడు అని చెప్పాను కదరా దరిద్రుడా. నీ ఐడి కార్డ్ అది, నీ ఆధార్ కార్డ్ అది. నువ్వు నాకేమిచ్చినావు? గా జబర్దస్త్ ఇద్దరిని చూడు, వాళ్ళు నవ్వినా పైసలే, నవ్వకపోయినా పైసలే. నాకు ఆ సీట్ కావాలి. Fantastic 50th Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు నవ్వుల సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరు సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. రెండై తిరిగే ఓకే ఓ రూపం, రెండై విలిగే దీపం. హలో డార్లింగ్, ఎన్నిటికి? వచ్చేస్తున్నా ఉంటా. అరే సీను, సీను రే, నా లవర్ ఫోన్ చేసిందిరా, అర్జెంట్గా వెళ్ళాలి, త్వరగా రా. దగ్గరా రెండై పలిగే ఓకే ఓ రాగం, ఒకటై నిలిచే ప్రాణం ఏమంట. దరిద్రుడని పొద్దున పాస్ నడుతున్న వాటర్ తాగిపోతే ఏమవుద్ది? నీకేమైంది? నేను తాగితే నువ్వు తాగి ఈ రోడ్డు నుంచి వస్తున్నా ఎక్కడ ఏం చేస్తాను? దేవుడు మనకి ఇచ్చిన శిక్ష అది. కలిపి పుట్టాం కదా, అలాగే అనుభవించు. చచ్చిపోతుంది టార్చర్, రోజు భరించా చచ్చిపోతాను నీతో. వెళ్ళవే, తర్వాత వెళ్ళిందే చెప్పు. ఇప్పుడేంటి? టాయిలెట్కి వెళ్ళాలి నువ్వు. వెళ్ళాలి కదా, వెళ్దాం. నేను రాను. నువ్వు రారా? నాకు రావట్లేదురా, నేను రాను. రారా? నేను రానురా. పెద్ద చిరాకైపోతున్న రోజు నాకు. ఇప్పుడు వస్తాను. రెండై తిరిగే ఓకే ఓ రూపం, రెండై విలిగే దీపం ఏమంట. రెండై పలిగే ఓకే ఓ రాగం. వెళ్దాం. ఎక్కడికి?
నా లవర్ ఫోన్ చేసిందిరా ఫేస్బుక్ లో ఇప్పుడు దాకా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను పదరా వెళ్దాం నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది పబ్కి వెళ్ళాను నేను రాను రే నా లవర్ రా నా లైఫ్ రా ఇక్కడ నా ఫ్రెండ్ రా అరే రోజు ప్రతిసారి చెర తెప్పిద్దురా ఇదిగో మొహం భద్రాసిపోతే ఎక్స్ట్రా జగత్తు ఎప్పుడు లవర్ ఫేస్బుక్ అని ట్విట్టర్ అని చెప్పి అమ్మాయి వెనక పడ్డా తప్పించి నా గురించి పట్టించో నువ్వు అరే కాదురా నా లవర్ రా సార్ అర్థం చేసుకోరా నేను రాను రా ఇలా అయితే మన ఇద్దరు కలిసి ఉండడం వేస్టా విడిపోదాం నాకు అదే కాదు ఎప్పటి నుంచి కోరుకుంటాను దేవుడిని విడిపోతాం ఇక్కడ పక్కన డెఫినెట్ గా వాడి దగ్గరికి వెళ్దాం డాక్టర్ దగ్గర డాక్టర్ ఏంటి ప్రాబ్లం? మేము విడిపోదాం అనుకున్నా డాక్టర్. అయితే మంచి లాయర్ కదండి. నీ బొంద విడిపోదాం అనుకుంటే ఆస్తి గురించి కాదు డాక్టర్. ఇగో ఎత్తుకొని పుట్టాం. మీరు కమల పిల్లలా? అవును విమల పిల్లలు. ఏదో పంచి లేదు. ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు? ఏం చెప్పండి డాక్టర్, ఒకటా రెండా ప్రతిదీ ప్రాబ్లం వీడితోనే. నా గురించి అర్థమైందా? నీతో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ మాట్లాడుతురే. ఏంటి మీ ప్రాబ్లం క్లారిటీగా నాకు చెప్పండి. నేను చెప్తాను డాక్టర్. చెప్పండి. నాకు పవర్ స్టార్ అంటే ఇష్టం డాక్టర్. నాకు మెగాస్టార్ అంటే ఇష్టం డాక్టర్. పవర్ స్టార్ సినిమాకి వెళ్తానంటే మెగాస్టార్ సినిమాకి వెళ్తా ఉంటాను డాక్టర్. అవును డాక్టర్, మెగాస్టార్ 150 సినిమాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని డాన్సులు, ఎన్ని పాటలు, ఎన్ని డైలాగులు. బాబు పవర్ స్టార్ మేము కూడా రే ఆపండి రా. పవర్ స్టార్ మెగాస్టార్ ఉందిరా, ఎదురుగా టవర్ స్టార్ ఉంచుకొని. పవర్ స్టార్ ఎవరు సార్? మన జబర్దస్త్ నాగబాబు గారు రా. ఇంకేంటి ప్రాబ్లం ఏంటి? ఒకటా రెండో డాక్టర్, చాలా ఉన్నాయి. నాకు అనసూయ అంటే ఇష్టం డాక్టర్. నాకు రష్మి అంటే ప్రాణం డాక్టర్. హలో, అనసూయ హైట్ గా ఉంటది, కలర్ ఎక్కువ ఉంటది, డాన్స్ బాగా చేస్తే, యాంకరింగ్ బాగా చేస్తే. మా రష్మికి ఏం తక్కువరా? ఏం తక్కువ ఏంటి? రష్మి అన్నింటిలో ఎక్కువే. అన్ని తక్కువే. దబిడి దిబిడి. రష్మి అనసూయ అంటారేట్రా, ఎదురుగా రోజా గారిని పెట్టుకొని. ఆవిడ నవ్వితే వచ్చిన అమ్మ కూడా ఎద్దకు లేదురా. అదేం డాక్టర్, వీళ్ళిద్దరు ఏజ్ ప్లస్ చేస్తే ఆవిడ ఏజ్ అన్నారు? అది పుకార్రా. పులియారు అనుకున్నా డాక్టర్. ఇంకేంటి ప్రాబ్లం? నాకు మళ్ళీ మళ్ళీ టీ ప్రోగ్రామ్ అంటే ఇష్టం డాక్టర్. క్యాష్ అంటే ఇష్టం డాక్టర్. అది చూస్తుంటే చాలా మస్తు డాక్టర్. క్యాష్ హైలైట్ ప్రోగ్రామ్. అలా టీ ప్రోగ్రామ్ ఎంత బాగా డాన్స్ చేస్తారో అలాంటి సెలబ్రిటీస్ క్యాష్ వెళ్తారు. డాన్స్ ప్రోగ్రామ్ మస్తు చూసా. క్యాష్ ఆపండి రా. అదే మళ్ళీ మన వాళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టి అది చూడొచ్చు కదా. అందరూ అస్సలు మాత్రం చూడండి డాక్టర్. ఏ చూడండి ఎందుకు? దాంట్లో సుడిగాడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేను. దరిద్రుడు ఓవర్ యాక్షన్, దరిద్రుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు డాక్టర్. చెప్పుదో కొట్టా సార్. సుడిగాలి సుధీర్ ఏమన్నా అంటే సుడిగాలి సుధీర్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఇక్కడ సార్. ఆ సీన్ గడేసి అదో గెటప్పుల వల్లే సార్ ఇప్పుడు దాకా స్కిట్లు సరి కొట్టట్లేదు, లేదంటే కింగ్. ఆ సీన్ గడు సుధీర్ గారు పడకపోతే మూడో కట్టేసి రాంప్రసాద్ ఉన్నాడు, ఆయన చూడొచ్చు కదా. అవసరమైతే శంకర్ గారి స్కిట్లు చూస్తారు, రవి గారి స్కిట్లు చూస్తారు, రాంప్రసాద్ గారు అట్ట చూడదు సార్. ఆడు ఆటో పంచులు. సరే మీరు ఎంత గొడవ ఉందో మీరు కలిసి నాకు ఇష్టం, మిమ్మల్ని విడదీసేస్తాను. డాక్టర్ డాక్టర్ మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో కాదు సార్, దాని ఎక్స్పీరియన్స్ కాదు, ఆపరేషన్ ఎక్స్పీరియన్స్. నేను చాలా ఆపరేషన్ చేశాను తెలుసా. ఎవరెవరు విడదీశారు డాక్టర్? నీకు విషయం తెలుసా? ఏంటి? మన రేష్మి అనసూయ అక్క చెల్లెలు పుట్టినప్పుడు ఇద్దరికి హెడ్లు అతుకొని పుట్టారు. నేనే కట్ చేసి సెపరేట్ గా యాంకరేషన్ చేశాను. అంతేకాదు నీకు ఇంకో విషయం తెలుసా? మన వీరప్పనుడా స్మగ్లర్ వీరప్పన్న, మన ఏడుకోండలో బ్రదర్స్ ఇద్దరు మీలాగే అతుకొని పుట్టారు. నేనే కట్ చేసి సెపరేట్ చేశా. ఓకే, మీకు ఇప్పుడు ఆపరేషన్ చేస్తాం. చిన్న టెస్ట్లు ఉన్నాయి. ఓకే ఏమేంటి డాక్టర్? టెంపరేచర్ ఏంటి 190 ఉంది. 190 ఉందా? మనిషికి 95 ఉంటదయ్యా. ఇద్దరిది కలిపి వచ్చింది డాక్టర్. అది ఓహో, ఇద్దరిది కలిపి వచ్చిందా? ఆయన థర్మామీటర్ లో 190 ఎక్కడ ఉన్నాడు డాక్టర్? ఇది జబర్దస్త్ థర్మామీటర్ అంతేనే ఉంటది. బీపీ చెక్ చేయాలి. హలో, నేను రాను. నేను వస్తే ఎదర వస్తాడు, సిద్ధు కూడా వస్తాడు. నా వల్ల కాదు, మొత్తం చూసేస్తున్నాడు. నేను రానంతే. నేను రాను. నువ్వు ఫోన్ పెట్టి నువ్వు నేను రానని చెప్పాను కదా. బీపీ ఎట్రా అలా పైకి లేచిపోతుంది. ఇగో దరిద్రుడు అరుస్తున్నాడుగా, అందుకే నా బీపీ పెరుగుతుంది. ఓ ఆర్డర్స్ నీకు పెరిగిపోతుందా? అయ్యి బాబాయ్, మీకు లాభం లేదు. మీకు ఆపరేషన్ చేస్తాను, లోపల పదండి. డాక్టర్ ఏం కోస్తున్నారు డాక్టర్? ఓ మై గాడ్, ఇంకా పెళ్లి కాలేదు డాక్టర్. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ డాక్టర్. ఓకేనా డాక్టర్? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కానీ దురదలు వస్తుంది డాక్టర్. ఈ దురదలు తగ్గడానికి ఆపరేషన్ చేయను కొంచెం. డాక్టర్ అరే నువ్వు మాట్లాడరా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. చెలే వాడేంటి అలాగెళ్ళిపోతున్నాడు? సుధీర్ అంటే నువ్వేనా? నేనే. మీరు? సోనియా.
ఓ మై గాడ్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ సో నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అది అందరికీ తెలుసు. అవును, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అదేంటి వంగావు? కాదు, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా యోగా చేస్తూ ఉంటాను అనమాట, అది చెప్పేది. నువ్వు ఏం జాబ్ చేస్తావు? నేను చిచ్చి ఇదేంటి? ఇచ్చిగాడ్ కంపెనీలో సేల్స్ మేనేజర్. ఓహో, లంచ్కి వెళ్దామా? లంచ్కి చిచ్చి ఇక్కడ లంచ్ ఏంటి? చిచ్చి ఇది కాదు, నువ్వు ఎక్కడున్నా చూస్తున్నా పైన డేల్ చూపు పక్కన ఉన్న పార్క్ లో హోటల్కి వెళ్దాం. ఓహో, పార్క్ ఆయత్లోనా? లంచ్ తర్వాత ఎక్కడికి వెళ్దాం? లంచ్ తర్వాత ఏంటిది? అదే ఫన్ జోన్ కి వెళ్ళి ఆడుకుందాం అంట. ఫన్ జోన్. ఖాళీ సమయాలు ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఇది చేస్తావా నువ్వు? శ్వాస ఎక్సర్సైజ్ చేస్తుంటా, బ్రీత్ ఎక్సర్సైజ్. ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్. ఇప్పుడు మన పెళ్ళైన తర్వాత నన్ను ఎలా చూసుకుంటావు? ఈకెలా చూసుకుంటావా? నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటానంటానమ్మా. డాక్టర్, హాస్పిటల్లో బొద్దింకలు చాలా ఉన్నాయి. మా మమ్మీ డాడీని ఎలా చూసుకుంటావు నువ్వు? మమ్మీ డాడీని అదేంటి, మా మమ్మీ డాడీని ఎలా కొడతావా నువ్వు? లేదు, మీ మమ్మీ డాడీ కింద చెప్పులా ఉంటారని చెప్పారంట. నాకు ఏదేదో తేడా ఉంది, టెన్షన్ ఉంది. కొంచెం మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, టెన్షన్ ఫ్రీ. కాదు, ఫేస్బుక్ లో నీ ఫోటో చూశాను, చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నావు అంటే డైరెక్ట్ గా చూసినప్పుడు నేను పడిపోయాను. ఐ మీన్ లవ్ విత్ యు. డాక్టర్ ఏంట్రా? నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకొకటి ఇవా? ఇంకోట గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీకన్నా నా ఎక్స్ బాయ్ ఫ్రెండే బెస్ట్. నాగబాబు గారు వచ్చేస్తున్నా నేను. విడిపోతే ఏమవుతుందంటే అర్జెంట్గా సీనియర్ దగ్గరికి వెళ్ళాలి. తప్పైపోయిందిరా సీను. ఏంట్రా మనకి కర్మ. డాక్టర్ దగ్గర చేయని తప్పు చేశాను రా. ఏం చేశారా? అంటే కప్లింగ్ మీద మనం విడివిడిగా బతకలేవరా? వద్దురా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం మళ్ళీ కలిసిపోతాం. రారా డాక్టర్ దగ్గర. మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? డాక్టర్, మేము ఇద్దరం విడివిడిగా ఉండలేం డాక్టర్, దయచేసి మమ్మల్ని కలిపండి డాక్టర్, ప్లీజ్. డాక్టర్ 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 చాలా కష్టమే అవ్వదు డాక్టర్. మేము ఆస్తులు పంచుకోకుండా అన్న ఉండగలం కానీ విడిపోయి ఉండలేం డాక్టర్. ఐ బౌ ఫర్ యూ. మీకు ఆస్తి ఎంత ఉంటది? 100 కోట్లు డాక్టర్. 100 కోట్లు ఉంటదా? థియేటర్లోకి రండి. ఏ సినిమా ఆడుతుంది డాక్టర్? ఆపరేషన్ థియేటర్లోకి రండి. ఓ సారీ డాక్టర్. డాక్టర్ ఏం చేస్తున్నారు డాక్టర్? 5 minutes అయిపోయింది, లాస్ట్ క్వశ్చన్. డాక్టర్ మేము ఆ టైప్ కాదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మీరేం చేస్తున్నారు? బాగుంది కదా? నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నిజంగా మళ్ళీ కలిసిపోయిన చాలా హ్యాపీగా ఉందిరా. నేనే హ్యాపీగా ఉన్నా. రే డాక్టర్ డాక్టర్ డాక్టర్. అది కాదురా డాక్టర్, నేను డాక్టర్ 10 సంవత్సరాలు అయిందిరా. డాక్టర్ 1 లక్ష రూపాయలు కూడా సంపాదించలేదురా. డాక్టర్ మీకు 100 కోట్లు ఉన్నాయి కదా? అవును డాక్టర్. మీతో పాటు కలిసి అన్నదమ్ములా బతుకుతున్నారు, అందుకని ఆపరేషన్ ముగ్గురు కలిపి చేస్తాను. చాలా దారుణం డాక్టర్. దారుణం ఏముందిరా? 100 కోట్లు సమానంగా పంచుకుందాం. 30 30 40 40 డాక్టర్. 40 ఏంటి డాక్టర్? 30 కదా. నేను పెద్దోండి కదరా, మీ ఇద్దరికి అన్ని నేను చెప్పట్లే మీరు ఫాలో అవ్వాలి. జడ్జెస్, రోజా గారు ఎలా అనిపించింది? చాలా కొత్తగా అనిపించింది. సో సార్ చెప్పింది బాగా ఫాలో అవుతున్నారు. బాక్స్ బయటికి రమ్మన్నారు, ఫుల్ గా బయటకు వచ్చేసి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది చూసేటప్పుడు నాకు సూర్య గారి ఫిల్మ్ గుర్తొచ్చింది. బ్రదర్స్ హలో బ్రదర్స్ రెండు మిక్స్. ఓకే, ఫస్ట్ అంతా బ్రదర్స్, విడిపోయిన తర్వాత హలో బ్రదర్స్. ఒక బ్రదర్ వెళ్ళి హీరోయిన్ కి లవ్ చేస్తుంటే ఇంకో అతని ఫీలింగ్స్, అండ్ ఒకటి తాగుతారు ఒకటి తాగరు. దీన్ని ఏం యాక్ట్ చేస్తున్నారో అక్కడ రియాక్ట్ అవటం, అండ్ నువ్వు కిస్ చేస్తే అక్కడ వెళ్ళి రామ్ ప్రసాద్ కి కిస్ చేయటం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి.
అబ్బాయిని కూడా చూడవా? ఆయన ఏదో అమ్మాయికి కిస్ పెట్టేస్తే నువ్వు డాక్టర్కే పెట్టేస్తే ఏకంగా ఎలా? నా తమ్ముడు తప్పు మేడం. ఏం చేయలేవా? వాడికి భయం లేని విషయం ఏంటంటే వాళ్ళ ఆవిడ ఎదురుగా కిస్ చేశాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది ఇక్కడికి, వాళ్ళ శ్రీను వాళ్ళ వైఫ్. ఇంటికి వెళ్ళాక అడుగుతారేమో. ఇంటికి వెళ్ళాక ఉంటది అడిగి నీకు జింతాక్ జింతాక్ జింతాకే రోజు ఉండదు కదా. సీను, ఎలా ఉంది మీ ఆవిడ ముందు పర్ఫార్మెన్స్ చేయటం? మామూలుగా కొత్త వాళ్ళ మీద చేయటం పెద్ద కష్టం అనిపిది, కానీ మన ఇంట్లో వాళ్ళు కొంచెం కష్టం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేదు మేడం, అంటే నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎక్కేటప్పుడు మర్చిపోయాను మేడం. తను ఇక్కడ ఉందన్న సంగతి గుర్తులేదు నాకు. అయినా ఆవిడ ఈడికన్నా మంచి పెర్ఫార్మర్. ఒకసారి చూడొచ్చా మేము? సో మీరు ఇంట్లో చూసిన సీనుకి ఇక్కడ స్టేజ్ మీద చూసే సీనుకి డిఫరెన్స్ ఏంటి? అంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే వీక్లీ వన్స్ ఒకసారి జబర్దస్త్ వస్తుంది, బట్ మా ఇంట్లో రోజు జబర్దస్త్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో మీరు చాలా లక్కీ, ఆల్వేస్ నవ్వుతూ ఉండొచ్చు. చాలా స్కిట్లు నేను ఇక్కడ చేయబోయే ముందు ఇంప్లిమెంట్ చేసేది ఇక్కడే మేడం. సో అది మంచి ఇదే. నాకు బాబు సార్ మీకు అనిపించింది ఈ స్కిట్? నాకు చాలా బాగా నచ్చింది. ఇద్దరు చాలా కొత్తగా చేశారు. నువ్వు వేసిన ప్రతి స్కిట్ సుధీర్ మంచి స్కిట్సే వేశారు. 95% సక్సెస్ రేట్ ఉంది. సో ఏంటి నీ ఫీలింగ్స్ ఏంటి? జబర్దస్త్ ద్వారా నాకు లైఫ్ లో బిగ్ అచీవ్మెంట్ ఏంటంటే మా అమ్మ కోరిక. నేను ఏదో ఒక రోజు మా అమ్మ నన్ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్పాను. మా అమ్మ కోరిక నిజమైందన్నమాట. నేను అడ్డా మూవీలోని నేను యాక్ట్ చేయడంతో ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళి మా అమ్మ అలా చూసి ఫుల్ హ్యాపీ. ఆ రోజు ఏంటో ఏదో ఇంకా విజయవాడ అంతా పెద్ద బ్యానర్లు కట్టిస్తారు, నాకు అలా ఉందన్నమాట అక్కడ. గుడ్. Madhukya Juice Fantastic 50 Zabardast Khatarnak Comedy Show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo lo meer participate cheyalanunte log on to www.123telugu.com and fill in your details. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show 50th Fantastic episode lo adar koddaniki rabothunadu Adire Abhi Anesti. Y una vez más se viene el pasito de la Martita, número 2, DJ Tadeo, DJ Raulito, con fuerza muchachos. ఆట మొదలు పెట్టాలంటే మన గ్రామ దేవత, కుల దేవత అమ్మవారిని మొక్కాల 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 మొక్కాల. సంఖ్యలో సకీల నవ్వేటి నాగబాబు జరంతా పట్టలేసారు అసివి. ఈ అడవికి రాదు నేను, వారసుని నేను. నువ్వు వారసుడు పెట్టావుతారా? వారసుడు అక్కినే నాగార్జున బాబు, మృగరాజుని నేను. మృగరాజు నువ్వు పెట్టాయితో వాళ్ళన్న చిరంజీవి మృగరాజు. కుర్రో కుర్రు ముర్రో ముర్రు కుర్రో ముర్రు. ఈ తగు ఇట్ట తెగదు, అయ్యతో మాట్లాడాలా. చిన్నప్పుడే పోయిందిరా. అయ్య చిన్నప్పుడు పోతే నువ్వు నేను ఎట్లా కొట్టినాంరా? జంగల్లో జరజర ఏమైనా జరగచ్చు. నువ్వు ఎగేసుకుంటూ వచ్చినావు, ఏమి సంగతి? ఏమిరా నువ్వు ఎగేసుకుంటూ వచ్చినావు? నేను పెద్దోడిని. అయ్యకు పెద్దోడిని నేను. అమ్మకు పెద్దోడిని నేను. మా అమ్మ అసలు అమ్మ, మీ అమ్మ కొసరు అమ్మ. ఎప్పుడు వచ్చినా అన్నది కాదు, మూలికలు తెంపినవా లేదా అన్నది కావాలా? మూలికే కదా అని కోసేస్తే నీ మూలిక కట్టు చేస్తా. కుర్రో కుర్రు ముర్రో ముర్రు కుర్రో ముర్రు. ఇట్ట కాదు, అయ్యతో మనం గలగల పెట్టెలో మాట్లాడాలా. టేవ్ 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 టేవ్. ఏమి చెప్తుందిరా పెద్దోడా? ఈ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంటుంది, అయ్యా ఇంకో పోరిని పెట్టినాడు అక్కడ. ఏది మళ్ళీ ఒకసారి కొట్టు. బిజీగా ఉంది, లైన్ లో ఉండండి. చూసినావురా, మీ అమ్మ మా అమ్మ కాకుండా అయ్యా ఇంకో అమ్మను పెట్టినాడు. మనకు మూడో తమ్ముడిని పెడుతున్నాడు అక్కడ. వాడికి కోచికారం పెడతా, నిన్ను కూడా కోచికారం పెడతా. రాజ్యం నాదే. ఈ రాజ్యం నాది. నాదిరా. ఇట్ట కాదు, ఈ తగు దెంపాలంటే దేవుడు దిగి రావాలా. ఓ దేవుడా దిగిరా, ఓ దేవుడా దిగిరా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వైదారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. అయ్యా పెద్ద మనిషి లెక్కున్నావు, ఎవరు నీవు? అందరిలో సోలో అందగా
నువ్వు ఏమైతావు మాకు? నీ అయ్యకు అయ్యనైతా. అంటే బావైతాడు. బావ కాదురా, అన్న అవుతాడు. మరి ఇంకేమైతావయ్యా? తాతనైతా. ఎందుకు వచ్చినావు తాత ఇక్కడికి? నీ తగు తీర్చని. తగు తీర్చడానికి చూస్తే మా మూలికలు దిగేటట్టున్నాయి. వినిపించింది. వినిపించాలని అన్నాను. సరే కానీ మా తగు ఎట్లా తీరుస్తావు నువ్వు? చెప్తా ఇనుండ్రి. చెప్పండి. మీకు 3 పందాలు పెడతా. ఆ 3 గెలిచిన వాడికి నా రాజ్యం ఇస్తా. ఏమి ఆ పందెం? ఎలా ఉంటుంది ఆ పందెం? ఎందుకు ఏమిటి ఎలా అదే అడ్డగొద్దు. చెప్పింది చెయ్యాలి. చెప్పింది చేస్తాం. ఏమా మొదటి పందెం? రింగా రింగా రోజెస్. రింగా రింగా రోజెస్ అంటే ఏమి? రోజు పెట్టుకోవాలా? రోజు రోజు మూసుకొని చెయ్యాలి. ఏమిటది మూసుకుంటాం? ఏమి చెయ్యాలి? ఈ అడవి చుట్టూ 3 చక్కర్లు కొట్టాలి. నేను సిద్ధం. నేను సిద్ధమా పెద్దోడా? మస్తు మస్తు జబర్దస్త్. రింగ రింగ రోజెస్, రింగ రింగ రోజెస్. ఏరా పెద్ద బుజ్జికి నువ్వు ఉరకవేందిరా? నాకు శివుడు, గణపతి, కార్తికేయ కథ తెలుసు తాత. ఉండు, ఆ అడవి కంటే నీ అడవి పెద్ద ఉన్నది. నీ చుట్టూ తిరుగుతా. సరే సరే సరే, ముందుగా నాకు దస్తాడు ఆపురా. ఆపు. అయిపోయిందిరా. ఇక్కడ చూడు, నేను గెలిచినాను. లేవు. అప్పుడే అమ్మ చెప్పింది, పెద్దోడితో పెట్టుకోకు, టీం లీడర్ వాడు తొక్కేస్తాడంది. రెండో పందెం. ఏమిటది? పిట్టని కొట్టాలి. పిట్టని కొట్టాలా? కొట్టేస్తాం తాత. పెట్టినాం తాత. పెద్ద బుజ్జికి తాత నీకు ఏమి కనిపిస్తున్నది? పిట్ట పిట్టలాడే ఎర్రటి బట్టలు వేసుకున్న లొట్టి పిట్ట కనిపిస్తుంది. కొట్టన్న వారం. ఒరే చిన్న బుజ్జికి నీకేం కనిపిస్తున్నది? కుళ్ళు చీర కట్టుకున్న పాల పిట్ట అంటుంది. నేను కొట్టమన్నది గా పిట్టలనే కాదు. మరి ఏ పిట్టలి? గుబురు చెట్టులో ఉన్న పిట్టని కొట్టాలి. గుబురు చెట్టులో ఉన్న పిట్ట. మూడో పందెం. ఏమిటది మూడో పందెం? డర్రు డరక్ డరక్ D6. ద కింగ్ ఇస్ బ్యాక్. డాన్స్ కాంపిటీషన్. ఇంగ్లీషు డాన్స్ చెయ్యాలి. ఓ నేను సిద్ధం. నేను సిద్ధంరా పెద్దోడా. ఆగుర్రి, నేను చెప్తా. చెప్పు. అస్కో మస్కో జబర్దస్త్. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. అబ్బో, మనకంటే ఎక్కువ తాత డాన్స్ చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ నువ్వు డాన్స్ చేస్తున్నావు. ఏమైంది కదా? నేను డాన్స్ చేయట్లేదు. ఏమైంది? నా ఒంటి మీద తేలు వాకుతుంది. తేలు వాకుతుందా? అది కుడితే సస్తారు. ఒక్క నిమిషం తాత. వచ్చింది తాత తేలు. జరంత పైకి పోతే వచ్చేది. మీరు 3 పందాలు ఓడిపోయినరు. అయ్యో, ఇక ఇప్పుడు అసలు పందెం పెడతా. ఏమిటది? ఉస్కో ఉస్కో అస్కో అస్కో. ఏమిటిది? లప్పం లెక్కున్నది తాత. ఏం పెట్టే? ఇది పట్టుకో. ఇది లప్పం లెక్క కాదు, లప్పం టప్పం పెట్టే. లప్పం టప్పమా? మన అక్కినేని గారు మాయాబజార్లో చూపించారు. ఇది ఏమున్నది పెట్టలా? చూస్తారా? చూస్తారా? అస్కో మస్కో అదుర్సో. ఈ పిట్ట ఫోటో ఎందుకు పెట్టినావు తాత? మీకు పెళ్లి చేయడానికి. ఈ పిట్టను నేను చేసుకుంటా. నేను చేసుకుంటారా? నేను చేసుకుంటా. అన్నిటికీ కాంప్లైంట్ వస్తావేమరా? నేనే చేసుకుంటా. నా కలర్ కి పిట్ట చుట్టూ. మీరు చేసుకునుడు కాదు, ఆ పిల్లకు మీ ఇద్దరిలో ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటది. నేనే నచ్చుతాను తాత. కాళ్ళకైనా రాజ్యం ఇస్తా. నాకే వస్తుంది, నాకే వస్తుంది. మస్తు దస్తు జబర్దస్త్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నా మీద చెయ్యేసిందిరా సిన్నోడా. అబ్బా, నా మీద కూడా చెయ్యేసిందిరా పెద్దోడా. నీ మీద చెయ్యేసుడేందిరా? ఆకాశం అమ్మాయి అన్నావు. అమ్మాయి ఆకాశం లెక్కున్నది, బండ లెక్క
దీన్ని నేను చేసుకున్నాడేంది? గదే మోసపోతున్నావు. మరి ఫోటో ఈ పిల్లకు కూడా మేకప్ వేస్తే గా పిల్లలెక్కనే అంటే ఆ పిల్ల మేకప్ తీస్తే ఈ పిల్ల లెక్కుంటదా? ఎంత మోసం చేసినావు కూనా? అమ్మో ఈ పిల్లని నేను చేసుకోనయ్యా. రాజ్యం వద్ద రాజ్యం 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 వద్దు నాయనా, నీకు దండం పెడతా. ఈ పిల్లని చేసుకొని నేనేం చేసుకోవాలా? నాకొద్దు. అంకలేష్ వద్దు సచ్చూరుకుంటా. రాజ్యం ఇస్తా. రాజ్యం వద్దు ఏమొద్దు దాదా, నీకు దండం పెడతా. నీకు దండం పెడతా అమ్మ, నీకు దండం పెడతా. నేను చచ్చిపోయినా. వీడి దగ్గర ఏమి లేదు. ఏమిరా పిచ్చి కూనలు, నీకు రాజ్యాలు కావాలి? మీ అయ్యల వల్లే కాలేదు, నీ వల్ల అయితే ఆదిరా. నువ్వు నాకు 5 పెళ్ళంగా ఉండిపో. దా పదం. ఒరే చిన్నోడా, మన గ్రామ దేవత మనను కాపాడింది. అయ్యా 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 అయ్యా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వైదారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. వెల్కమ్ టు జబర్దస్త్ సార్. వెరీ హ్యాపీ. వి ఆర్ వెరీ 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 హ్యాపీ. నాగబాబు అన్నను మా రోజమ్మను చూసి అరే ఒకసారి ఇస్తే బాగే అనిపించింది చాలా సార్లు. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా జబర్దస్త్ చూస్తుంటా. ఈ దొంగ తమ్ముడు కృష్ణ నాకు బాగా ఇష్టం. ఈ ప్రోగ్రాంలు చేస్తా అసలు అనుకోలేదు ఇది నా ప్రోగ్రామే. ఎందుకంటే అక్కడ నాగబాబు అన్న రోజమ్మ ఉందంటే దీని వెనకాల నా బాస్, నన్ను సినిమా యాక్టర్ చేసిన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి నాదే. ఊర్లో లేను, నువ్వు నేను వస్తుంటే ఫోన్ చేసావు. తప్పకుండా చేద్దాంలే తమ్ముడు అసలు, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు నేను ఒక్కసారి నాకు కనిపించాలి. ఓలో అందరిలో సోలో అందగానే కదా. అభినయ్ ఈ రోజు వచ్చి మన జబర్దస్త్ గోల్డెన్ జూబ్లీ 50th ఎపిసోడ్. మరి జబర్దస్త్ ముందు లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు జబర్దస్త్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? జబర్దస్త్ కంటే ముందు జబర్దస్త్ తర్వాత చెప్పాలంటే నేను ఒక 13 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి. కానీ ఇన్ని సంవత్సరాలుగా లేని రికగ్నైజేషన్ ఈ జబర్దస్త్ ఒక్క ప్రోగ్రామ్ ద్వారా వచ్చింది నాకు. ఎప్పుడు బయటకు వెళ్ళిన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అదిరే అభి అని అంటున్నారు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎల్లవెల్లలా మీకు రుణపడి ఉంటాను. మిమ్మల్ని నవ్వించడానికి మనస్ఫూర్తిగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. గోల్డెన్ జూబ్లీలో పాల్గొంటున్న లక్, నా అదృష్టం. అందులో నాకు సినీ నటుడుగా జన్మనిచ్చిన మా మల్లెమార గారు. డైమండ్ జూబ్లీ ఎపిసోడ్ లో కూడా ఏమాత్రం వీలైనా తప్పకుండా నేను ఉంటాను అని ఎందుకు వచ్చిన నమ్మకం మా ప్రేక్షక దేవులకు తెలియజేస్తున్నాను. అభినయ్ చేసిన ఈ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. నాగబాబు సార్. వెల్కమ్ బాబు మోహన్. 50 ఎపిసోడ్లో మీరు పార్టిసిపేట్ చేయడం జబర్దస్త్ స్టేజ్కే ఒక మంచి అందం వచ్చింది. చాలా బాగా నవ్వించారు మీరు నవ్వించకపోతే ఇంకెవరు నవ్విస్తారు? బాబుమోహన్ గురించి 2 ముక్కలు చెప్పాలి. అప్పటికి రాజకీయాల్లో ఇంకా రాలా బాబుమోహన్, బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నాడు. అప్పుడప్పుడే వస్తున్నాడు. కోటా బ్రహ్మానందం మంచి భూమిలో ఉండగా బాబుమోహన్ రెవెన్యూలో గజిటెడ్ ఆఫీసర్ చేస్తాడు. అక్కడి నుంచి ఒకసారి కనుక్కున్న మొత్తం అడిగాం. అప్పుడు అన్నాడు బాబుమోహన్, ఏం లేదన్నా నాకు ఈ రేంజ్ కి రావాలి, నేను చాలా కృషి చేస్తున్నాను అని చెప్పిన 1.5 year కల్లా బాబుమోహన్ ఎక్కడో ఉన్నాడు. అలాంటి బాబుమోహన్ గారు రాజకీయాల్లో మంచి పొజిషన్ మినిస్టర్ గా చేసి తర్వాత మళ్ళీ ఎన్నో కష్టాలు, బాధలు, పర్సనల్ జీవితంలో ఎన్నో లాసెస్ అవన్నీ పెట్టుకొని వాటన్నిటి నుంచి మళ్ళీ పికప్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి నిజంగా మీరు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అనిపిస్తుందండి. మీరు చూస్తుంటే అమేజింగ్ టైమింగ్ బాబుమోహన్. ఒక టైపులో నవ్వుతాడు ఆయన. ఎట్లా బాబు అవి నిన్ను పర్సనల్ గా అభినందిస్తున్నాను. బాబుమోహన్ ని మన జబర్దస్త్ స్టేజ్ మీద తీసుకురావటం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళిద్దరూ మంచి సపోర్ట్ చేశారు. తర్వాత అబ్బాయి పేరేంటి? అబ్బాయా? అమ్మాయిని అలా తీసుకొస్తాం బాగున్నారు మేడం మీరు. అమ్మాయిని అలా తీసుకొస్తే మీరు చంపారు మమ్మల్ని. వెరీ నైస్ బాబుమోహన్ గారు. మీరు థ్యాంక్ యూ. 75th ఎపిసోడ్ లో చేయాలి, మీరే మాట ఇచ్చారు. ఓకే అన్న, ప్లాటినం కూడా కమిటీ.
ఎవరో వస్తారు మన రేష్మి లాగా అనుకున్నాను. రేష్మి రమ్మంటున్నారా అనుకున్నా, వెనకాల నుంచి వాడిని తీసుకొచ్చి మేకప్ తీసేసిన రేష్మి అంట. రేష్మి దిస్ ఇస్ టూ మచ్. పర్లేదు రేష్మి, నువ్వు మాత్రం మేకప్ అదే మెయింటైన్ చేయి. రోజా గారు, అవి ముందుగా బాబుమోహన్ గారిని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ అందరి స్కిట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అప్పుడప్పుడు వస్తే బాగుంటుందని అనుకున్నాం. ఫస్ట్ లో మన తెలంగాణ శకుంతలమ్మ వచ్చింది. అండ్ 50th ఎపిసోడ్ మీరు రావటం చాలా హ్యాపీగా ఉంది. అసలు దీంట్లో ట్విస్ట్ మీద ట్విస్ట్. ఫస్ట్ కులదేవత ఎవరు అంటే సార్ అన్నారు బాబుమోహన్ అని ముందే తెలిసినట్టుంది, బాబుమోహన్ ఫోటో ఉంటుంది అన్నారు. తీరా చూస్తే 10 బోర్డు పక్కన నేను. అది అవుతుంది ఇంకెవరు వస్తారనగానే మీరు. ఇంకా అసలు ఫుల్ ఖుష్ మేము. ఆ తర్వాత ఆకాశమే అమ్మాయి అంటే సో రష్మి కన్నా నాకన్నా ఇంకో ఎవరో వస్తున్నారబ్బా 0 సైజ్ లో అనుకున్నాం. కానీ అభి ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఆ వైఫ్ కోపం వస్తే సంకలేష్ వచ్చి చంపితే చచ్చిపోతాం. ప్రేమగా కౌలించుకుని చచ్చిపోతాం. కానీ రష్మి నువ్వు లక్కీ తెలుసా, బాబు గారితో డాన్స్ చేశారు, సౌందర్య చేసింది, మీరు అందరూ చేశారు, నేనే చేయలేకపోయాను. రండి. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. జడ్జెస్ ఒక విషయం చెప్పాలి. నేను ఈ ఎపిసోడ్ గురించి అడగగానే ఆయన పాపం చాలా టైర్డ్ గా ఉన్నారు. అనే మా కోసం ఒక్క ఎపిసోడ్ ప్లీజ్ అన్నయ్య అని అడగగానే సరే నేను చేసేస్తాను అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మేమందరం కూడా చాలా థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే జబర్దస్త్ ఒక కొత్త అందం తీసుకొచ్చారు. 50th ఎపిసోడ్ మీ అందరం సంబరాలు చేసుకుంటే దాంట్లో మీరు రావటం ఇంకా స్పెషల్ గా ఉంది. థ్యాంక్ యూ బంగారం. సో పని నువ్వు చెప్పు, నీకు ఎలా ఉంది జబర్దస్త్ లో? నేను ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అండి. అంటే జర్నీ అన్నారు కదా, ఫస్ట్ నడకతో స్టార్ట్ అయింది. డైరెక్ట్ గా ఒక 100 సినిమాలు చేశానండి. అంటే సగం రిలీజ్ అయినాయి, సగం ప్రసాద్ ల్యాబ్లు ఉన్నాయి. 13 సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేక ఇటు ఉండలేక ఎంత బాధపడినండి. అట్లాంటి టైంలో ఈ జబర్దస్త్ అనేది నాకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ బికాస్ ఆఫ్ మల్లెమాల, బికాస్ ఆఫ్ ఈటీవీ ఈ రోజు ఇంత మందికి లైఫ్ వచ్చింది. సో మనం జబర్దస్త్ లో చేస్తున్న వాళ్ళందరికీ జబర్దస్త్ గా ఉంటుంది లైఫ్. థ్యాంక్ యూ జబర్దస్త్. Madhukya Choose Fantastic 50 Zabardast Khatarnak Comedy Show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo ni meer malli chudalanukunte log on to www.youtube.com/etv Telugu India and enjoy. Fantastic 50th Madhukya Choose Zabardast Khatarnak Comedy Show powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo lo పక్కగా నవ్వించడానికి వస్తున్నాడు శకలక శంకర్ and his team. So let's welcome them. చూడరావా పట్టణం చెప్పుడు దిగట్టారు అప్పుడే రోడ్డు మీద ఇట్టే దుకాణమా? పట్టణం వెళ్తే కదా రోడ్డు మీద దిగట్టడానికి, నేను రోడ్డు మీద దిగట్టాను. యా పాప తెల్లారి నుంచి బాగా ఆకలేస్తుంది. ఆగైతే ఏముంది నాకు ఇష్టమని ఏదో టీరా ఇక అరిస్తేను. అలా ఆంబోతలాగా అరుతున్నావు కదా, అరిస్తాను మనం ఎందుకు అరిచంటున్నాను? ఏదో సౌండ్ వస్తున్నట్టుకుంది ఎక్కడి నుంచో. ఏటో సౌండ్? ఉరిమే మప్పులు ముప్పెన కానీ నీళ్లకు బదులు నిప్పు
పిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని. గొంటలు ఎలా పరిగెడతాను రా? మేము ఇద్దరు ప్రేమించుకున్నాం. అవునా? పారిపోయి వచ్చాం. నా పేరు నాగమణి, నాగరాజు. పేర్లు కలిసి కదని మనసులు కలిపేస్తాం. మీరే మమ్మల్ని కలిపేస్తే మేము తలిపేస్తాం. సరేగానే పెళ్లి ఎందుకు చేయనన్నారు? ఏం పెద్దలు ఒప్పుకోలేదా? కాదు, మా పిల్లలు ఒప్పుకోలేదు. అంటే మీకు పెళ్లి అయింది ఆల్రెడీ? సరికోసారి అయింది. సరికోసారేనా? ఇంకోసారికి ఎగబడిపోతాను మళ్ళీ. పిల్లలు ఒప్పుకోలేదు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మీరే అలానే పెళ్లి చేయించండి మాకు ప్లీజ్. మై సన్. డాడీ నా కొడక, అయ్యా కొడుకో నానా నువ్వే మా పెళ్లి చేయరా అన్న. బాగున్నారు ఇద్దరు జంట. కొమ్ములు ఎడిగిపోయిన బోడెత్తులా నువ్వు, కొమ్ములు వచ్చిన మైసూరు ఎత్తులా కది. కానీ మీ ఇద్దరికి ఒక చిన్న లిటికేషన్ పెడుతున్నాం. కరెక్ట్ గా డైలాగ్ కొట్టు, పిల్ల చేయి పట్టు, వెళ్ళిపో, పెళ్లి చేస్తాను. ఆడిపోతే ఈడు, ఈడిపోతే ఆడు, ఈడిపోతే ఆడు. అమ్మమ్మ కూడా ఎగబడితే కోట గుమ్మానికి ఉరేస్తాను. ఎంతమంది పాటు మీ అమ్మ కూడా వస్తాడు. పేరేటదే? అప్పలనాయుడు. అబ్బా, ఏం అప్పలనాయుడు ఎందుకు అనాలి? తిమ్మా పనొచ్చుగా. నువ్వు కరెక్ట్ డైలాగ్ కొట్టు, పిల్ల చేపట్టు, పెళ్లి చేసుకుని వెళ్ళిపో. నా కొడుకు చెప్పుద్దు నాన్న. ఉప్పుస్వామి, రంగస్వామి, వెంకటస్వామి, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్య పెట్టాడా? పుట్టినవాడు పుట్టినట్టే చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా అన్న. వెంకటస్వామి, నారాయణ స్వామి, ఏం 9 మంది స్వాములు చచ్చిపోకేదా? 10వ స్వామికి మొక్కలేదా ఆయన నాన్న? ఇప్పుడు 9 మందికి మొక్కితే 9 మంది బతుకుతారు కదా. లాస్ట్ వరకే మొక్కితే మరి 9 మంది పరిస్థితి అందుకు పోయారు. కరెక్ట్ డైలాగ్ కొట్టు, అబ్బాయి చేయి పట్టు, పెళ్లి చేసుకుని వెళ్ళిపో. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పీకరా, పీకడు పడే, అటు పడే. అమ్మ మొక్క పీకేడు పీక. వీళ్ళకి డ్యూయట్స్ మీద ఏమైనా పెడదాం. డాడీ మంచి డ్యూయట్స్ పెడతాను, దానికి కొద్ది గొప్ప చేయండి. ఆ డ్యూయట్ గారు కరెక్ట్ గా మీరు డాన్స్ చేస్తే, మెప్పిస్తే అమ్మాయి పెళ్లి చేస్తాను, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. మైసాల్ డాడీ రెడీ ఏదో చెయ్యి. అమ్మా బాగా చేసేకండి. నడ్డు పని కుక్కలాగా వేస్తాను డాన్స్. అమ్మాయికి సగం ఎగిరిపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం పీకుతుందట? ఎక్కడ చూసి తీసుకున్నారు అమ్మాయిని? నేను ఇప్పుడే చూసాను, అది విగ్గానే. అమ్మా రోజామాత విరిసినది వసంతగాను అన్నీ చేశారు కదా. ఒక్క సెకండ్ బాబు కొమ్మలెక్కి చెట్లు ఎక్కి మీ గురించి చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఒక్క నువ్వు అలాగే చూస్తున్నావు ఇక్కడ ఒకటో. ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ పాట పాడతా. సుర్రెక్క సక్క మిక్క నచ్చింది జాయం పండు ఎరుకిన గచ్చంచు. సరే ఈ పాటకి అయ్యండి కరెక్ట్ గా. నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లమ్మా, పుట్టు రుణము తీర్చుకుంటానే చెల్లమ్మా. నీ పాదం మీద పుట్టు. ఏమిరా ఎయ్యరు? ఏడు పెళ్లి కోసం మీ వస్తే చెల్లి పాట నువ్వు పాడితే ఏం చేయమంటావు? సరే ఈ పాట. చుక్కల్లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొక్కటయ్యారు ముద్దు ముద్దుకున్నారు. యారా చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, కుక్కలాంటి అబ్బాయి నువ్వు. గొర్రెల్లాగా ఉన్నావు. ఇన్ని దత్తత తీసుకోవాలి. అలాగే బాగుంటది. డాడీ దత్తత ఆ మంత్రం ఏదో చదువు కొంచెం. దత్తత మంత్రమా? ఓకే రైట్. దత్తపుత్ర పుత్ర దత్ర చాలు. అదే పనిలోని పని తాళి కూడా కట్టించి అయిపోద్ది. వెళ్తారుగానే ఓకేలో వచ్చామా? అమ్మా వదిలేసి ముద్దు పెట్టు. పక్క పడతానా అక్కడ చూస్తాను గంగిరెద్దుల ముద్దెట్టేస్తుంది పంతులకి. పంతు మీదకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉండా అమ్మా కాలెత్తు. కానీ రా త్వరగా కట్టించు తాలే.
మంగ ఇది ఎక్కడ దొరికింది రా బారా కాలు కట్టి త్వరగా కాలేదు వీళ్ళకి. అయిపోయింది. ఒక మంచి సంగి పెడతా. ఈ సంగికి డిఎస్పీ గారు వస్తున్నారు. పోలీసులా? పోలీసు డిఎస్పీ పోలీస్ కాదు, దేవిశ్రీ ప్రసాద్ గారు. Are you ready? Hey, Banne, where are you? Hey, darling, oh, Sina, darling, hey, darling, and the key feeling. Okay, nato kalippadale. Sir, ready? Hey, Shankar Dada, MBBS. Shankar Dada, MBBS. ఏమంటున్నావు? నువ్వే గాలి నడుపుతాను పెట్టరా అనడానికి అనాలరా కాదు. గారు పాట పాడాం కదా మరి, ఇప్పుడు తమ్ముడు పాటగా రేసేస్తాం మరి, అదో కూడా పాడాలి మరి. నిన్ను చూడగానే చిట్టి గుండె కొట్టి గాన కొట్టుకున్నది. కొట్టిగా నెత్తి మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జడ్జెస్ నాగబాబు సార్ బాగుంది. కొంచెం ఎక్స్ట్రా ఫన్ ఉంటే బాగుండేది, బట్ ట్రై చేశారు. ఫర్దర్ ఎపిసోడ్స్ కూడా నువ్వు బ్రహ్మాండంగా చేయి శంకర్. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ స్టేజ్ కి అలవాటు అయిన ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు సార్ ఆర్టిస్ట్. ఎలాగా? జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే ఏం చెప్పవలసిన లేదు, కంటిన్యూ చెప్పండి సార్. చేస్తా. మరి ఫంటాస్టిక్ 50th ఎపిసోడ్ లో మీ పర్ఫార్మెన్స్ రోజా గారికి ఎలా అనిపించిందో చూద్దాం. రోజా మ్యామ్. శకలక శంకర్ కి ఒక సెపరేట్ నేమ్ ఉంది. సో ఆల్మోస్ట్ చాలా స్కిట్స్ సూపర్బ్ గా చేసావు శంకర్ నువ్వు. అండ్ ఒక స్క్రిప్ట్ అయితే నవ్వుతూ గొక్కుంటూ అమ్మాయిలాగా ఒక్కొక్కరు వచ్చి అంటిచ్చేసి వెళ్ళిపోతారు కదా మీకు జబ్బులు. ఆడవిడ వచ్చాడు సార్. ఏంటి సార్ ఇది? దొరదనంటించాడు. ఈడవిడ వచ్చాడు, ఇది అంటించారు పండు. యాక్చువల్ గా అన్ని కంటిన్యూస్ గా చేయడం అనేది చాలా కష్టం. ఇది వచ్చింది, అది అంటించి అంటించారిపోయింది ఏంటి? అండ్ నాకు బాగా నచ్చింది చంటి గారితో చేశారు మీరు అనార్కలి గెటప్. నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై ఎవరివో నువ్వు నేనెరుగలేను ఏ పేకలతో నిన్ను చూడగలను నా కోటకి నువ్వు రాణివి అయితే మీ నాన్న లేబర్ కదా నా మది నిన్ను పిలిచింది సే గానమై వెను గానమై సే దరిద్రపమా పలకవే నువ్వు పలకవు అది రా ఎవడరా నువ్వు ఆడపిల్ల వంటకుంటూ కిటికీలు రాయించి పడతావు నా గొంటడు కానీ నా చేతులు. సో నీకు నీ లాంగ్వేజ్ ప్లస్ అండ్ నువ్వు బాగా ఫేమస్ అయింది ఈ జబర్దస్త్ సెట్ లో రామ్ గోపాల్ వర్మ గెటప్ కదా. చాలా సార్లు మేమందరం చేయించుకొని చాలా ఎంజాయ్ చేసాం. अरे रे 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 ये गगन तो है रे गगन के पीछे बादल है रे मब्बू बादल के पीछे पानी है अरे सर वस्तुंदी अरे रे 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 ये गगन तो है रे गगन के पीछे बादल है रे పాడుతున్నాను కదా సార్ పాడుతున్నాను కదా సాంగ్ నాకు అదే సార్ పాడుతున్నాను अरे रे 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 ये गगन तो है रे गगन के पीछे शूट సో వెరీ హ్యాపీ అండ్ 50th ఎపిసోడ్ ఈ రోజు ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు. మీది ఎక్కడ ఒక లైట్ గా కొంచెం మిస్ అయింది తప్ప ఆల్మోస్ట్ అందరూ కొత్త కొత్త స్క్రిప్ట్స్ తో సూపర్బ్ గా ఉన్నారు. బాగుంది శంకర్, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. కష్టాలు మనుషులు కాబట్టి మానలకు వస్తాయా? అన్ని సినిమాలు షూటింగ్ లో ఉంటే బిజీ ఉంటుంది కొంచెం, కానీ కొంచెం మా జబర్దస్త్ కూడా గుర్తుపెట్టుకో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. మన ఫంటాస్టిక్ 50th ఎపిసోడ్ లో మీరు ఫంటాస్టిక్ స్కిట్స్ చూశారు. వెల్ నౌ ఇట్స్ టైం ఫర్ ఫంటాస్టిక్ స్కోర్స్. సో ఫంటాస్టిక్ బాయ్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్.
కాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే గోంగూర తోట కాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకండ గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా హే గోంగూర తోట కాడ కాపు కాస ఆ కోడి కూస వేళ దాకా ఎదురు చూసా చూసేశారు. మళ్ళీ బాయ్స్ ఇప్పుడు స్కోర్స్ చూద్దామా? చలాకీ చంటి అండ్ టీమ్ రోజా గారు, షకలక శంకర్ అండ్ టీమ్, అద్రే అభి అండ్ టీమ్, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, Ravi and team, Rocket Raghava and team, okay, so full scores, all the 10s please step forward. ఆరుగురులోనూ వీళ్ళు ముగ్గురు టాప్ 3 లో వచ్చారు. ఎవరు విన్నరో చూడాలి. ఓకే రాఘవ, సో ఎప్పుడు సుధీర్, షకలక శంకర్ నాకు తెలిసి చాలా స్కిట్స్ కొట్టారు, కానీ అదేంటో ఈరోజు 50 ఎపిసోడ్ లో మీరు ముందుకు వచ్చారు, వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఏమనిపిస్తుంది? మాటలు రావట్లేదు. సో మీ ముగ్గురు టాప్ 3 లో ఉన్నారు. రచ్చ రవి అసలు మామూలుగానే కాన్ఫిడెన్స్ తక్కువ, అలాంటిది ఈ రోజు సూపర్ గా చేసి టాప్ 3 లో ఉన్నాం. ఎలా ఉంది? నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా. మరి అభి టెన్షన్ నిజంగా జబర్దస్త్ 50th ఎపిసోడ్ కి సూట్ అయ్యే విధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా బాగా చేశారు, అండ్ అందరికి మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారు. కాబట్టి నాకు రాఘవ్ గారు మీ స్టైల్ నచ్చింది అండ్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. బట్ నేను రోజాతో ఏకీపించలేదు. ఏ నాకు అభిద్ బాగా నచ్చింది. ఫస్ట్ టైం జడ్జెస్ కి కూడా కష్టంగా ఉంది అనుకుంటా. సో ఇప్పుడే డిస్కషన్ చేసుకున్నాం, ఎవరికి ఇవ్వాలో అక్కడికి వచ్చి డిసైడ్ చేస్తాం. నేను అనుకున్న రాఘవానా లేదా నాగబాబు గారు అనుకున్నా అభినా, చూద్దామా? అభి 2 winners. El pasito de la Martita, número 2, DJ Tadeo, DJ Raulito. Con fuerza, muchachos. Siga moviendo la Marta. Movete, Martita. Movete, Martita. Movete, Martita. Movete, Martita. Movete, Martita. A ver, los pibes si me ayudan con esto. ¿Qué dice? La Marta. Se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. ¡Hueva! No para. Y mueva la Marta, mueva, mueva, mueva la Marta. Y
de la Martita. జడ్జెస్ మన ఈ రోజు 50th స్పెషల్ ఎపిసోడ్ చెప్పినట్టు ఫంటాస్టిక్ గా జరిగిందా? సూపర్ గా జబర్దస్త్ గా జరిగింది. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ వీక్ మీ ముందు జబర్దస్త్ ఫన్ తో మళ్ళీ వస్తాం. until then take care, bye bye, good night, we all love you. స్పైడర్ మ్యాన్ లేపమంటావా? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అత్యధిక భారీ బడ్జెట్ తో ఒళ్ళు గగ్గురు పూడ్చేటువంటి సాహసాలతో స్పైడర్ మ్యాన్ వాతావరణం అంతా చల్లగా ఉంది కదా సార్. మరి పైన ఎలా ఉంటుంది సార్? ఈ మధ్య ఎగరలేదుగా, రిటైర్మెంట్ ఇచ్చేసుకున్నాను. ఇంట్లో రిటైర్మెంట్ ఏంటి సార్? అంటే శరీరం సహకరించట్లేదు. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారేంటి సార్? అలా దుంపదగా ఎక్కడ పడితే అక్కడ షెల్టర్లు అవి కట్టేశారు కదా, చీకట్లో ఎగిరేటప్పుడు చీరుకుపోయేది. స్పైడర్ మ్యాన్ ఎగరబోతున్నాడు. మీరు ఎగరట్లే, ఇక్కడే ఉన్నారు ఏంటి? తెలుసు ఆయన, ఒకప్పుడు జిగురు ఉండేది, పుచ్చుకోమంటే బయటకు వచ్చేది. నేను దాన్ని పట్టుకునే వెళ్ళేవాడిని. ఇప్పుడు జిగురు అయిపోయిందిగా. నువ్వు పూజించే దేవుడు ఎవరే? అయ్యో యమధర్మరాజు. మరి ఆయనను పొద్దున సాయంత్రం పూజిస్తే ఇక నన్ను ఎవరు చంపుతాడే? ఆయనను ఎవ్వరు మొక్కరు కదా, నేను ఎందుకు మొక్కుతా అంటే యమధర్మరాజును మొక్కితే అన్ని మనోడే ఇంటాడు కదా అని చెప్పి మొక్కుతాట. ఎదురింటే ప్రకాష్ లేడు. పరాయి మగోడి పేరు నీ నోటి నుంచి రావద్దని చెప్పాలి. అసలు కాదే, మీది ఎటువంటి వంశం? చెప్పు. చూడు, సత్య సావిత్రి, సత్య అనసూయ, అటువంటి ఫ్యామిలీ మీది. ఎవరు నడింట్లోకి వచ్చి గలీజ్ గా ఎవరైనా నేను ముఖం చూడ రేపు పొద్దున రాపో. ఈ మొహాన్ని చూడటానికి ఆ లోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చారనుకుంటున్నావా? ఏ కుండైనా ఇగో నేను చెప్పేది నువ్వు రేపు పొద్దున నా చేతులు కారీలో గలీజ్ గా నేను అసలే పతిపోతాను. ఎవరి ముఖం చూడ రాత్రిపూట. నీ భార్యని ఎలా చూసుకోబోతున్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటానండి. తనకి బాధ వస్తే నేను ఏడుస్తానండి. తనకి సంతోషం వస్తే నేను నవ్వుతానండి. తనకి కడుపు వస్తే నేను కంటానండి. మీ నలుగురు ఆ వెనక్కెళ్ళి ఆ ఘట్టాన్ని కానివ్వండి. ఏంటా ఘట్టం? అదే శోభన. రండి. హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, సలాం వాలేకుమ్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నేను ఇక్కడ ఈరోజు స్కిట్ చేయడానికి రాలేదు, ఎందుకంటే నా స్కిట్ లో ఎవరు ఎంట్రీ అవుతున్నారు వాళ్ళు బీభత్సమైన బిజీ అయిపోతున్నారు. నేను మాత్రమే ఖాళీగా మిగిలిపోతాను. 16 to 20 అమ్మాయిలు ఎలా ఉంటారు? 16 to 20 అమ్మాయిలు ఫుట్బాల్ లో ఉంటారు. ఎందుకంటే ఫుట్బాల్ పరిగెత్తుకుంటూ ఉంటుంది, దాని వెనక 20 మంది పరిగెత్తుంటారు. ఆ ఫుట్బాల్ వెళ్తూనే ఉంటుంది, వీళ్ళు వెళ్తూనే ఉంటారు, కానీ అది మాత్రం అడిగారు. 20 to 25 క్రికెట్ బాల్ లో ఉంటుందిరా, ఒకడు లాగి కొడితే అది పైకి వెళ్తుంది, కింద 15 మంది వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు గేమ్ రామా. ఈ విక్రమార్కుడికి ఎన్నిసార్లు కథలు చెప్పి క్వశ్చన్లు అడిగినా వాడు టకీ టకీ అని ఆన్సర్ చెప్తున్నాడు. అందుకే గూగుల్లో సెర్చ్ చేసి మరి క్వశ్చన్ పేపర్ తయారు చేశాను. ఒరే బేటాల్, బేటిగా, విక్కీ, బేటి, అరే విక్సు, మైసూర్ శాండిల్ ఏంట్రా కుళ్ళు జోకులు నువ్వును? అబ్బా, నువ్వు చేస్తున్నావో టీమ్ లీడరు, నేను చేస్తున్నావు కుళ్ళు జోకులు. అమ్మచ్చి, అయినా నువ్వు విక్రమార్కుడు ఏంట్రా? విక్రమార్కుడు అంటే అలా ఉండాలి. కరెక్ట్ చెప్పారా? ఈ గెటప్ మా నాగబాబు సార్ అయితే కరెక్ట్ చెప్పారు సార్, కరెక్ట్. నేను అన్నది నాగబాబు గారి గురించి కాదురా, పక్కనున్న రోజా గారి గురించి. ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ఆ కండలు తిరిగిన చేతులు. శ్రీకాకుళం నాకు స్వయంవరం ప్రకటించారా? మా తాతగారు 2000 పందులు పెంచాడు. ఆ 2000 పందులు మా నాన్నగారు 4000 పందులు చేశాడు. ఆ 4000 పందులు నేను 10,000 పందులు చేశాను. మీరు చేసేదేటి? పంది కలిస్తే పందులే పడతాయి, మీరు పడతారా?